మన మత్స్యకారులు ఇతర దేశాలకి అంటే అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళాక ఏది వాడి సరిహద్దో ఇదో తెలియదు ఇప్పుడు. ఏ భారత్ పాకిస్తాన్ సరిహద్దులు మనకి పంజాబ్ లేకపోతే కనుక రాజస్థాన్ అట్లాంటి చోట్ల ఏదన్నా కనిపెట్టచ్చు. ఎందుకంటే అక్కడ బార్డర్ ఉంటుంది, బీఎస్ఎఫ్ ఉంటుంది, మధ్యలో బ్యారికేడ్లు ఉంటాయి, లేకపోతే రాళ్ళు ఉంటాయి. ఇవి అక్కడ కూడా ఒక్కోసారి బ్యారికేడ్ లేని చోట్ల లేకపోతే ఇప్పుడు ఫెన్సింగ్ లేని చోట్ల దారి తప్పి వెళ్ళేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఇదివరకు అట్లా లేనప్పుడు వెళ్ళగానే అది అని చెప్పి పాకిస్తాన్లో పట్టుకున్నది ఉంది, మన సైనికులు కూడా అప్పుడు పట్టుకున్నటువంటి సందర్భాలు. అలాంటి నాటకాలు ఆడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చేటప్పటికి సముద్ర జలాల్లో పట్టేసేసుకుని మన వాళ్ళని, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మత్స్యకారులని, శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించిన వాళ్ళని ఇంతవరకు వదిలిపెట్టట్లేదు. ఇటు ప్రభుత్వం సీరియస్గా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళకి సమాధానంగా వాళ్ళని కొంతమందిని మనోళ్ళు అరెస్ట్ చేశారు. తద్వారా రాబోయే రోజుల్లో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ జరగాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రామ్మోహన్ నాయుడు గారు లాంటి వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. ఇది సీరియస్ ఇంపార్టెన్స్ అవసరం.